హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ తెలుగు. నేను లుంపిని. సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ప్రాస్టేట్ క్యాన్సర్ అవేర్నెస్ వీక్ ఉంది. మరి ఇంతకీ ప్రాస్టేట్ గ్లాండ్ అంటే ఏంటి, దానికి క్యాన్సర్ వస్తే ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి మనకు చెప్పడానికి మనతో పాటు స్టార్ హాస్పిటల్స్ నుండి డాక్టర్ శ్రీనివాస్ గుత్తా గారు ఉన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ అలాగే యూరాలజిస్ట్. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సో ఎక్కువగా ప్రాస్టేట్ క్యాన్సర్ అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఇంతకీ ప్రాస్టేట్ గ్రంథి అంటే ఏంటి, దాని గురించి చెప్పండి. ప్రాస్టేట్ గ్లాండ్ అనేది మగవారిలో మాత్రమే మూత్రం సంచి దిగువన మూత్రం దారిలో మూత్రనాళాన్ని అంటుకొని ఉంటుంది ఒక చిన్న గ్లాండ్. ఇది ఒక నేరడుగా సైజు మందంలో ఉంటుంది. ఇది నార్మల్గా సెక్షువలీ యాక్టివ్ మేల్లో హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇది సెకండరీ సెక్షువల్ ఆర్గన్ అంటారు. దీంట్లో నుండి వచ్చే సిక్రిషన్స్ మన స్పర్మటోజోవాకి, అంటే స్పర్మ్స్ అంటాం కదండి, దాని నరిష్మెంట్కి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఈ గ్రంథి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే 40 సంవత్సరాలు పైబడ్డ వారిలో గ్రాడ్యువల్గా ఎన్లార్జ్ అవటం మొదలెడుతుంది. అప్పుడు దీని యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ అందరికీ, దానివల్ల కొన్ని లక్షణాలు ఇటువంటివి వచ్చి కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. ఇది సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ప్రోస్టేట్ గ్రంథి ఎప్పుడైతే మూత్రనాళం మీద ప్రెషర్ వేయటం మొదలవుతుందో, అంటే అది ఎప్పుడైతే వాపు పెరుగుతుందో, పెరిగినప్పుడు ఆ యూరిన్ ట్రాక్ అనేది కొంచెం కంప్రెస్ అవుతుంది. దానివల్ల మన యూరిన్ బ్లాడర్లో నుంచి యూరిన్ బయటికి రావడానికి యూరిన్ బ్లాడర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో నార్మల్గా యూరిన్ పాస్ చేసేటప్పుడు ప్రోస్టేట్ గ్రంథి వాపు లేకున్నప్పుడు యూరిన్ బ్లాడర్ ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ గ్రంథి ట్రాక్కు అడ్డుపడుతుందో అప్పుడు యూరినరీ బ్లాడర్ అనేది ఎక్కువ శ్రమ పడాలి. ఆ శ్రమ పడటం వల్ల ఏమవుతుందంటే మనిషికి కొన్ని లక్షణాలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్గా వాళ్ళకు రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. డే టైం తర్వాత ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. అర్జెంటుగా యూరిన్ వచ్చినట్లు ఉంటుంది. ఒక్కోసారి యూరిన్ కంట్రోల్ ఉండదు. బాత్రూమ్ వెళ్ళే లోపల కొంచెం లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఒక్కొక్కసారి కొద్దిమందికి యూరిన్కి వెళ్తూనే తక్షణం యూరిన్ రాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత వస్తుంది. దార ఫోర్స్గా రాదు, దార సన్నగా వస్తుంది, ఆగి ఆగి వస్తూ ఉంటుంది. లాస్ట్కు కంప్లీట్గా యూరిన్ పాస్ చేశామన్న సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా ఏదో మిగిలింది లోపల ఉంది అన్న లక్షణాలు వీళ్ళలో కనపడుతూ ఉంటాయి. ఓకే, అయితే మరి ప్రాస్టేట్ గ్రంథికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య కాలంలో ఈ ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ గురించి కొంచెం బాగానే అందరిలో అవేర్నెస్ వచ్చింది. ఇది చాలా ముఖ్యం దీని గురించి తెలుసుకోవటం, ఎందుకంటే మగవారిలో ప్రపంచం మొత్తం మీద రెండో అత్యంత ఎక్కువ క్యాన్సర్ ఏంటి అంటే ప్రోస్టేట్ క్యాన్సర్. దీనివల్ల ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో చనిపోతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ ప్రోస్టేట్ గ్రంథి యొక్క క్యాన్సర్ గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏదో యూరినరీ సిమ్టమ్ కదా, అదేదో తగ్గిపోతుంది, లేకుంటే వేడి చేసింది, లేకపోతే నాకు ముందు నుంచి ఇలాగే ఉంది, ఏదో అలవాటు అయిపోయిందన్న మనం అదే ఫీలింగ్లో ఉంటే మనకు తెలియకుండానే దాంట్లో వచ్చిన క్యాన్సరు ప్రబలిపోయి వేరే ఆర్గన్స్కి అంతా స్ప్రెడ్ అయిపోయి మనం క్యూర్ చేయకోకుండా దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎస్పెషలీ మన భారతదేశంలో అవగాహన లోపం ఉండటం వలన చాలా ఎక్కువ మంది ఈ ప్రోస్టేట్ క్యాన్సర్కి ఈ మధ్యకాలంలో బలి అవుతున్నారు. అదే మనము ఈ క్యాన్సర్ని చాలా తొందరగా అర్లీ స్టేజెస్లో గుర్తించేస్తే మనం దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయగలం. పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కంప్లీట్ నయం చేసేటువంటి ఒక డిజీజ్ ఏదైనా ఉందంటే అది ప్రోస్టేట్ క్యాన్సర్. ఓకే, సో ఫస్ట్ సిమ్టమ్ ఏముంటుంది సార్? ఇంతకుముందు నేను చెప్పినట్లనే ప్రోస్టేట్ గ్రంథి వాపు అనేది 40 సంవత్సరాలు పైబడ్డ తర్వాత మగవారిలో కామన్గా ప్రతి ఒక్కరికి ప్రోస్టేట్ గ్రంథి వాపు అనేది వస్తూ ఉంటుంది. ఇది ఏజ్ రిలేటెడ్ వాపు, అది క్యాన్సర్ కాదు. దీన్ని మేము బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది ప్రోస్టేట్ అంటాము. అదే కొద్ది మందిలో ఏమవుతుందంటే ఈ ఎన్లార్జ్ అయిన ప్రోస్టేట్లో క్యాన్సర్ లక్షణాలు కనపడతాయి. సో క్యాన్సర్ లక్షణాలు ఉన్నా లేకున్నా ప్రోస్టేట్ గ్రంథి వాపు వచ్చినా మనకు వచ్చే లక్షణాలు ఏంటంటే యూరిన్ ట్రాక్ నేరో అవటం వలన, ఇంత క్రితం నేను చెప్పినట్లు ఎక్కువసార్లు రావటం, అర్జెంటుగా రావటం, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి లేయాల్సి రావటం, మూత్రం కంప్లీట్గా బయటికి పోకపోవటం, ఇవన్నీ లక్షణాలు దీంట్లో కనపడతాయి. కొద్దిగా క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కసారి కొంచెం బ్లీడింగ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది యూరిన్లో. కొంచెం యూరిన్ పోసుకునేటప్పుడు కొంచెం మంట ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, అయితే ఒక పర్సన్కి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది అని చెప్పేసి ఎలా నిర్ధారిస్తారు? ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ని నిర్ధారణ చేయటం చాలా సులభం. ఒక యూరాలజిస్ట్
తన ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఈ గ్రంథి వాపు ఉందా లేదా, ఒకవేళ వాపు ఉంటే అది ఎంత సైజుకి పెరిగింది, తరువాత దీంట్లో ఏవైనా క్యాన్సర్ సంబంధించిన కణాలు ఏమైనా ఉన్నాయా లేదా అని తన సింపుల్ పరీక్ష ఎగ్జామినేషన్ ద్వారా ఆ ఫీలింగ్ ద్వారానే తెలుసుకుంటారు. రెండోది ఒక వెరీ సింపుల్ బ్లడ్ టెస్ట్ సీరం పిఎస్ఏ అంటాము. ఈ రక్త పరీక్ష చేయటం వలన మనకు ప్రోస్టేట్ గ్రంథిలో ఏవైనా క్యాన్సర్ మార్పులు ఏమైనా లోపల జరుగుతున్నాయా అనేది మనం చాలా అర్లీగా తెలుసుకోగలుగుతాము. ఇంకా మూడోది మనం వేరే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ ఇంకా ఇతరత్ర ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అంటాము. ఇటువంటి స్కానింగ్ విధానాల వలన ప్రోస్టేట్ గ్రంథిలో ఉన్నటువంటి మార్పుల్ని, అక్కడ ఏవైనా గడ్డలు లాంటివి ఏమైనా వచ్చాయని మనం తెలుసుకునే వీలుంటుంది. ఈ అనుమానాలన్నింటినీ మనం కన్ఫర్మ్ చేసుకోవటానికి ట్రస్ గైడెడ్ బయాప్సీ అని ఒక జస్ట్ చిన్న మనం ఇంజెక్షన్ చేసినలాగా ఉంటుంది. దాంతో ఒక చిన్న టెస్ట్ చేయటం వల్ల మనకు ఆ ప్రాస్టేట్ యొక్క స్మాల్ పీస్ మనకు మన మైక్రోస్కోప్ కింద పరీక్ష చేయడానికి వీలుంటుంది. దాని ద్వారా మనం ఒక మనిషిలో ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునే వీలుంటుంది. ఓకే, సో టెస్టింగ్ ఎలా చేస్తారని చెప్పారు. టెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత చికిత్స ఎలా ఉంటుంది ఆ మనిషికి? సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, ఇంతకు ముందు చెప్పినట్లు నేను ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ అయినా కానీ 4 స్టేజెస్లో ఉంటుంది. మొదటి 2 స్టేజెస్లో ఈ ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ని మనం కనుక్కోగలిగితే మనిషి దీనివల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల చనిపోకుండా మనం కాపాడుకోవచ్చు. అదే స్టేజ్ దాటిన తర్వాత మనం కాపాడుకునేకి ఛాన్సెస్ తక్కువైపోతాయి. బట్ అయినా వాళ్ళలో కూడా మనం కనుక్కుంటే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ని మనకున్న ప్రస్తుత చికిత్సా విధానాల వలన పెంచుకోగలుగుతాము. మొదటి 2 స్టేజుల్లో మనం ఈ ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ని కనుక్కుంటే మనం ఆ గ్రంథిని సంపూర్ణంగా మనము తీసివేస్తే ఆ మనిషి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా తన ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి వీలుంటుంది. అది ఓపెన్ చికిత్సా విధానం కావచ్చు, ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నటువంటి లాప్రోస్కోపిక్ చికిత్స అంటే కీహోల్ ఆపరేషన్ కావచ్చు, లేదా రోబోటిక్ సర్జరీ అంటాం. ఈ 3 విధానాల వల్ల ఏ విధానం వల్ల అయినా కూడా మనం చికిత్స చేసి పేషెంట్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుని తిరిగి చేయటానికి వీలుంది. ఓకే, సో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? బాడీలో చేంజెస్ ఎలా ఉంటాయి? ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ అనేది గ్రంథి వరకే క్యాన్సర్ అనేది లిమిట్ అయి ఉన్నప్పుడు మనకు మూత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు మాత్రమే ఉంటాయి. కొద్దిమందిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే యూరిన్లో కూడా ప్రాబ్లం ఉండదు, అంటిల్ అన్లెస్ వాళ్ళు మామూలుగా ఏదో మాస్టర్ హెల్త్ చెకప్ కానీ రొటీన్ యూరాలజీ చెకప్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు యాజ్ ఎ డాక్టర్గా మేము పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు లోపల గ్రంథి పెరిగిందా, దాంట్లో ఏమైనా తేడాలు ఉందా అని తెలుస్తుంది. అంతవరకు వాళ్ళకి ఎటువంటి అవగాహన కూడా ఉండదు. సో అందువల్ల ఎవరైనా కానీ ప్రోస్టేట్ గ్రంథి లక్షణాలు కనపడినా కనపడకపోయినా 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనం అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మన ఆరోగ్యం ఎలా ఉంది, మన బాడీలో సిస్టమ్ ఎలా ఉంది, ఎస్పెషలీ మనం ఎప్పుడైతే కొన్ని చెప్తామో ఇది ప్రపంచంలోనే అత్యధిక మంది సఫర్ అవుతున్నారు అటువంటి క్యాన్సర్లో గురించి మనం చెప్పినప్పుడు, అవగాహన కల్పించినప్పుడు దాని గురించి మనం పర్సనల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన వెహికల్ని ఎలాగైతే మనం తీసుకెళ్ళి సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్ అనేది చేసుకుంటామో, దాంట్లో చెక్ చేసుకుంటుంటామో, అదే రకంగా మన బాడీ, మన లైఫ్, మనం ఒకసారి మన ఆరోగ్యాన్ని మనం చెక్ చేసుకుంటే మనకు లోపల ఏవైనా మనకు తెలియకుండా పెరిగేటువంటివి అతి అర్లీ స్టేజెస్లో తెలుసుకొని మనం దాన్ని క్యూర్ చేసుకునే వీలుంటుంది. ఓకే, బేసిక్గా ఏ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సార్? ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ 50 సంవత్సరాలు పైబడ్డ తర్వాత ఎక్కువ శాతంలో వస్తుంది. దీని ఇన్సిడెన్స్ ఏజ్ పెరిగినట్లల్లా, సో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, అంటే మీరు 50, 60, 70 అట్లా వేసుకుంటే మోర్ ద ఏజ్, సో 70 years, 80 years వాళ్ళలో ఇంకా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇటువంటి క్యాన్సర్ రావడానికి. ఈ క్యాన్సరు ప్రోస్టేట్ వరకే ఉన్నప్పుడు ప్రోస్టేట్ లక్షణాలు ఉంటాయి. బట్ అది స్ప్రెడ్ అయిందనుకోండి, యూజువలీ ఫస్ట్ మన బ్యాక్ బోన్కి స్ప్రెడ్ అవుతుంది. అందుకే వెన్నునొప్పి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వేరే బోన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనకు ఆ బోన్ పెయిన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో అది ఏదైనా నర్వ్స్ మీద ఏదైనా ఒత్తిడి పెంచిందనుకోండి, ఆ నరాలకు సంబంధించినటువంటి నొప్పులు కూడా
దీనివల్ల వచ్చే అవకాశం ఉంది. ఓకే, మరి వంశపారపర్యంగా కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి, ఇలా ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయి సార్? డెఫినెట్లీ ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ వచ్చిన ఫ్యామిలీస్లో, సో ఫాదర్కి వచ్చిందంటే రేపొద్దున ఫాదర్ వాళ్ళ బ్రదర్స్కి కానీ లేదా తన పిల్లలకి కానీ ఈ క్యాన్సర్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఎవరి ఫ్యామిలీలో అయినా ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్తో ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళ స్క్రీనింగ్ అనేది 50 సంవత్సరాలు కాకుండా కొంచెం ముందే, ఒక డికేడ్ ముందే, 40 ఇయర్స్ నుంచే రెగ్యులర్ సంవత్సరానికి ఒక్కసారి సీరం పిఎస్ఏ టెస్టు, ఒక యూరాలజీ కన్సల్టేషన్ తీసుకుంటే వాళ్ళల్లో ఏదైనా ఈ మార్పులు కనపడుతున్నాయి, క్యాన్సర్ లక్షణాలు వస్తున్నాయంటే ఇమ్మీడియట్గా మనం దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని సంపూర్ణంగా వాళ్ళకు క్యూర్ చేయడానికి వీలుంటుంది. ఓకే, సో వచ్చిన తర్వాత క్యూర్ చేయడం ఓకే సార్, బట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో ప్రివెంటింగ్ ఏమైనా ఉంటుందా దీంట్లో, ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అసలు? వెరీ గుడ్ క్వశ్చన్. సో అందరూ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మన ఆరోగ్యం పాడవకుండా దాన్ని ముందే కాపాడుకుంటే ఇంకా అంతకు మించిన గొప్ప హెల్ప్ మీ బాడీకి మీరు చేసుకున్నది ఇంకొకటి ఉండదు. ఏం చేయాలి ప్రివెంట్ చేసుకోవడానికంటే, సామాన్యంగా మన బాడీకి ఏ ఆర్గన్కి సంబంధించినటువంటి డిజీజ్కైనా, హార్ట్ డిజీజ్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, బ్లాడర్ క్యాన్సర్ కావచ్చు, ఏదైనా కూడా క్యాన్సర్ రాకుండా కాపాడుకోవటానికి చేయాల్సినటువంటి ఏంటంటే, ఒకటి మనకు అన్ని హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి. ఎప్పుడో ఒకసారి మనం వేరే అది ఇది అని తిన్నా కూడా ఎక్కువగా మనము ఎక్కువ సర్వింగ్స్ ఇన్ ఏ డే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇటువంటివి మన ఆహారంలో ఎక్కువగా ఉండేటట్లు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది మనం ఎక్సర్సైజ్, మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది బాడీకి రిలేటెడ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల. ఈ ఎక్సర్సైజ్ రోజుకు ఒక 1/2 hour to 1 hour మనం చేసుకుంటే మన బాడీని వేరే ఇటువంటి డిజీజ్ అన్నిటి నుంచి కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇక మూడోది, సో టొబాకో యూసేజు, ఆల్కహాల్ యూసేజు, వీటివన్నిటిని కూడా మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ డెఫినెట్గా ప్రోస్టేట్కి కారకాలు రిలేటెడ్ అని కాదు, కానీ బట్ దెర్ ఆర్ సెవెరల్ స్టడీస్. అంటే నిర్దిష్టంగా ఈరోజు మనం క్లియర్ కట్గా అట్లా అని చెప్పకపోయినా కూడా కొన్ని స్టడీస్లో మాత్రం డెఫినెట్లీ ఎక్కువ ఫ్యాటీ డయటు, ఎక్కువ నాన్ వెజిటేరియన్ డయటు, స్మోకింగు, ఆల్కహాలు, ఇవన్నీ కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ రిలేటెడ్కి సంబంధం ఉంది అన్నట్లా చెప్తా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఈ హ్యాబిట్స్ వల్ల ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏవైనా లక్షణాలు, అంటే ఇంకా ఏవైనా హ్యాబిట్స్ ఉంటే వస్తాయి సార్? హ్యాబిట్స్ అంటే అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్. సో మన సరైన ఫుడ్ తీసుకోకపోవటం అనేది అది ఒక బ్యాడ్ హ్యాబిట్. ప్రజెంట్ డే ప్రతి ఒక్కరు ఏంటంటే దే ఆర్ ఈటింగ్ మోర్ ఆఫ్ జంక్ ఫుడ్స్. వాటర్ కంటే ఎక్కువ పెప్సీ, కోక్, థమ్స్అప్ ఇటువంటి మీద ఆధారపడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఓవరాల్ హెల్త్ వైజ్ హై షుగర్ కంటైనింగ్ ఫ్లూయిడ్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఒబేసిటీ. సో అధిక బరువు మనం పెరగటము అంటే మనం వీఆర్ ఇన్వైటింగ్ ట్రబుల్. వాళ్ళలో కూడా ఇటువంటి డిజీజెస్ అన్నీ ఎక్కువ మోతాదులో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఓకే, సో మీరు చాలా మందిని ట్రీట్ చేసే ఉంటారు కదా సార్, అయితే ఒక ఎగ్జాంపుల్, ఒక పర్సన్ది ఏదైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఈ క్యాన్సర్ రిలేటెడ్ గురించి చెప్పాలి అంటే కొద్దిమంది వేరే మనకు హాస్పిటల్కు వేరే ఎవరినో తీసుకుని వాళ్ళ రిలేటివ్స్కో ఎవరికో చూపించడానికని మన దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఏదో నేను రొటీన్గా ఏదో చెక్ చేసుకోవాలా అని ఒక పేషెంట్ వచ్చారు. సో ఆ పేషెంట్ మన దగ్గరికి అటువంటి వచ్చినప్పుడు తనకి ఏమీ సిమ్టమ్స్ లేవు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఆయన టెస్ట్లు అన్నీ చేస్తే కూడా టెస్ట్ రిజల్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే యాజ్ ఎ డాక్టర్గా మేము ఏం చేస్తామంటే కంప్లీట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ డాక్టర్. మనకు ఒక సైడు మొత్తం అన్ని రిపోర్ట్స్లో నార్మల్గా ఉన్నా కూడా మనం ఈ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆ ప్రోస్టేట్ గ్రంథి ఫీల్ అనేది ఎప్పుడైతే కొంచెం ఇది అబ్నార్మల్గా ఉంది అని తెలిసిందో, ఆ రకంగా నాకు ఈ పేషెంట్లో అదేదో హార్డ్గా కొంచెం కనపడుతూ ఉంది, దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే తను కూడా నెగ్లెక్ట్ చేయకుండా, అంటే ఇనిషియల్లీ కొంచెం రెసిస్టెన్స్ ఉంది,
నా రిపోర్ట్లన్నీ బాగానే ఉన్నాయి కదా, పిఎస్ఏ కూడా బాగుంది కదా, మరి నాకంతా బాగానే ఉంటుందంటే కూడా లేదు. మీరు ఒక బయాప్సీ చేయించుకుంటే మంచిదంటే తనలో ఈ క్యాన్సర్ అనేది వెరీ ఎర్లీ స్టేజ్లో బయటపడ్డది. ఆ పేషెంట్కి సర్జరీ చేసిన తర్వాత తను కంప్లీట్గా రికవర్ అయిపోయాడు. సో హీఈస్ హెల్పింగ్ సో మెనీ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. తర్వాత మీరందరూ కూడా ఒకసారి టెస్టెడ్ సో దట్ మీకు కూడా మీరు ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా బాగుంటారని. సో దెర్ ఆర్ సమ్ ఆఫ్ దీస్ పేషెంట్స్, వాళ్ళు మోర్ దాన్ ద డాక్టర్స్ ఎంకరేజ్ అదర్స్ అండ్ ద సొసైటీ టు గెట్ టెస్టెడ్ అండ్ టు బీ హెల్తీ. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే రెగ్యులర్లీ అంటే లైక్ ఇయర్లీ వన్స్ అయినా టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. తప్పకుండా. సో చాలా మంది ఏమంటుంటారంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏదో ఒక టెస్ట్ చేస్తారు, మళ్ళీ ఏదో ఒకటి బయటపడుతుంది అని చెప్పేసి చాలా మంది వెళ్ళరు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి బయటపడుతుంది అన్న అపోహతో మనం ఈరోజు వెళ్ళకోకుంటే, చాలామంది ఈ మధ్య ఒకసారి చూస్తుంటాము, మేము ముందే డాక్టర్తో చెకప్ చేయించుకుంటే బాగుండేమో, లేకుంటే మమ్మల్ని క్వశ్చన్ ఏముంటుందంటే, సార్ ఈ డిజీజ్ ఎన్ని రోజుల నుంచి ఉండిండొచ్చు అనుకుంటారు మీరు అంటారు. సో అందుకే మనం డిజీజ్ బాగా స్ప్రెడ్ అయినాక కాకోకుండా రెగ్యులర్గా చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఆ క్షణం బయటపడితే మిమ్మల్ని క్యూర్ చేస్తారు. మీరు అదే కంప్లీట్గా ఇంకేంటంటే ఇన్కెపాసిటేట్ అయిపోయి, అంటే ఇంకేంటంటే అది ఇంకెంత ఇబ్బంది పెడుతుందంటే మీకు రాత్రి పడుకున్న నిద్ర రాదు, లేకుంటే ఏదో రకంగా, లేకుంటే యూరిన్లో బ్లడ్ రావటమో, సో లేకుంటే యూరిన్ కంప్లీట్ బ్లాక్ అయిపోవటమో, ఆ స్టేజ్ వరకు ఆగి అప్పుడు వచ్చినప్పుడు మనం చూస్తే అది ఎక్కడికో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఆ మూమెంట్లో మేము వాళ్ళకు కొంచెం ఎక్స్ట్రా లైఫ్ ఇవ్వటం తప్ప వాళ్ళ లైఫ్ కంప్లీట్గా తిరిగి వాళ్ళకి ఇవ్వలేము. అందువల్ల అర్లీ స్టేజెస్ వచ్చారనుకోండి, అర్లీ స్టేజెస్లో మీరు వచ్చారు కాబట్టి మీకు అర్లీ డిజీజ్ తెలుస్తుంది. అర్లీ డిజీజ్ తెలిస్తే మీకు అక్కడ కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. మనం ఈరోజు ఊరుకని అంటే డాక్టర్ దగ్గర వెళ్ళకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే టెస్టులు చేస్తారు, దాంట్లో మనకి ఏదో తెలుస్తుంది, దానికి ఏదో చెప్తారు అని ఉంటే రేపు పొద్దున్న మనకు రిజల్ట్ బాగుంటుంది. అర్లియర్ ద బెటర్. సో ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి చాలామందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా, ఓన్లీ నాట్ రిలేటెడ్ టు జస్ట్ ప్రాస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ కాకుండా ఇంకా వేరే ఎలాంటి డౌట్స్ అడుగుతూ ఉంటారు మిమ్మల్ని? ప్రతి ఒక్కరిది యూజువల్గా ఉన్న డౌట్ ఏంటంటే, వాళ్ళకు ఒక డిజీజ్ ఉందని చెప్పినప్పుడు వాళ్ళు అడిగేది నాకు ఇది ఎలా వచ్చింది. సో కొంతమంది అంటుంటారు నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు, సో అన్నీ హెల్తీ హ్యాబిట్సే, నేను రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాను. బట్ అప్పుడు ఏంటంటే ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎవరికైతే ఈ డిజీజ్ రావటానికి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ లేకున్నా తనకు వచ్చింది కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా పర్లేదని కొంతమంది అనుకుంటారు. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటం వలన ఎక్కువ శాతం మందిలో వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే 100 మందిలో 20 మందికి వస్తే, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేకోకుంటే ఆ 100 మందిలో ఇద్దరికే వస్తుంది, రావచ్చు కొంతమందికి. అంటే జెనెటిక్ చేంజెస్ అవుతూ ఉంటాయి. లేదా వీఆర్ స్పాయిలింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ సో మచ్ టుడే. సో మనం తీసుకునే గాలే పొల్యూట్ అయిపోయింది, మనం తాగే నీళ్ళే పొల్యూషన్. సో ఇవన్నీ పొల్యూషన్స్ వలన ఎక్కడో జెనెటిక్ చేంజెస్ వచ్చి మార్పులు వచ్చి డిజీజ్ ఎవరికైనా రావచ్చు. సో అందుకే ఈ పేషెంట్స్ వచ్చినప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ మనల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఒకటే ఒకటి చెప్పడం ఏంటంటే, డిజీజ్ అనేది ఎవరికైనా రావచ్చు. మీలో ఇది పర్టికులర్ రీజన్ కారణం అని తెలియకపోయినా ఒక్కొక్కసారి కొంతమందిలో కొన్ని ఫ్యామిలీస్లో కొంచెం ఈ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువ కనపడుతుంటాయి. నాట్ ఓన్లీ ప్రాస్టేట్, వేరే ఇతరత్ర క్యాన్సర్స్ కూడా. అందుకే మీరు ఇటువంటి ప్రాబ్లం మీకు ఏదైతే వచ్చిందో దానికి ఎగ్జాక్ట్ కారణం తెలియకపోయినా కూడా మీరు రొటీన్ టెస్ట్లన్నీ చేసుకున్నారు కాబట్టి మీకు ఈరోజు ఈ ప్రాబ్లం అన్నది బయటపడింది. దానికి మీకు ట్రీట్మెంట్ విధానాలు ఏవి ఉన్నాయో మనం అన్నీ చెప్తాం, దాని ప్రకారం పాటిస్తూ ఉంటారు. సో జనరల్లీ ఈ మధ్యకాలంలో కొత్త లైక్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి. వాటి వల్ల కూడా అంటే ఒక డిసీజ్ వచ్చిన దాని వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రోస్టేట్ గ్లాండ్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? వేరే ఇంకొక డిసీజ్ వల్ల ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్కి ఇది వస్తుందా అంటే అటువంటిది ఏముండదు. సో ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ గురించి చికిత్సలు చెప్పారు మీరు ఇంతకుముందు. సో బ్రీఫ్గా దాని గురించి చికిత్సా విధానాలు చెప్పండి. సో ఎవరైనా ఒక పేషెంట్ని మనం చూసి వాళ్ళను క్యాన్సర్ నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళకి ఏ స్టేజ్లో ఉందని తెలుసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ దేర్ ఏజ్ ఒకటి, అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంకెంత ఉంది అనేది ఒక క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సో తర్వాత వాళ్ళ డిజీజ్ ఏ స్టేజ్లో ఉందనేది ఒకటి చూసుకుంటాము.
ఆపరబుల్ స్టేజ్లో ఉన్నారు వీళ్ళు అనేది నిర్ధారణ అయిపోతే వాళ్ళకు ఎస్ మీకు సర్జరీ కానీ లేకపోతే అదే రకమైనటువంటి క్యూరేటివ్ ట్రీట్మెంట్స్ ఏవైనా అంటే రేడియేషన్ థెరపీ కానీ ఇటువంటి దాన్ని మనసులో పెట్టుకుంటాం. ఒకసారి మేము కంప్లీట్గా ఈ యొక్క పేషెంట్ యొక్క హార్ట్ కండిషను, తర్వాత ఓవరాల్ జనరల్ కండిషను, ఆయన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈయన ఈ మేజర్ ఆపరేషన్ని టాలరేట్ చేయగలరు అన్నప్పుడు మనం వాళ్ళకి సర్జరీ ప్రిఫర్ చేస్తాం. లేదు ఈ యొక్క పేషెంట్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉంది, అన్ని గంటల ఆపరేషన్ని ఈయన టాలరేట్ చేయలేరు, సో అన్నప్పుడు వాళ్ళకు రేడియోథెరపీని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో రేడియోథెరపీ అనేది ఒక 6 వారాల పాటు వాళ్ళు ఆ రేడియేషన్ అనేది ఆ ప్రోస్టేట్ గ్లాండ్కి ఇస్తారు. దానివల్ల ఆ ప్రోస్టేట్ గ్రంథిలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలన్నీ కూడా సో డిజపియర్ అయిపోతాయి. అది అయిన తర్వాత కూడా మనం రెగ్యులర్గా ఫాలోఅప్కి పేషెంట్ని పిలిచి కంప్లీట్గా క్యూర్ అయ్యిందా లేకపోతే ఇంకేదైనా మిగిలిందా అని చెక్ చేస్తూ ఉంటాం. ఎవరైతే పేషెంట్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు, యంగ్గా ఉన్నారు, వీళ్ళు ఆపరేషన్ని టాలరేట్ చేయగలరు అనుకున్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి రోబోటిక్ రాడికల్ ప్రాస్టెటెక్టమీ అనేది. రోబోటిక్ చికిత్సా విధానం ఈ మధ్య కాలంలో అందరూ వింటున్నదే మనం రోబో అనేది. దీంట్లో సో ఇట్స్ అన్ ఎక్సలెంట్ టెక్నిక్ వేర్ నేరుగా డాక్టరు పేషెంట్ని టచ్ చేయకుండా జస్ట్ ఒక ఆపరేషన్ ఆ రోబోకు అన్ని పరికరాలన్నీ ఫిట్ చేసి బాడీకి మనం కన్సోల్ దగ్గర కూర్చొని మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం. సో ఈ రోబోటిక్ వల్ల అడ్వాంటేజ్ మనకి ఏంటంటే ద మూమెంట్స్ ఇన్సైడ్ ద అబ్డమెన్ మనం ఒక చిన్న స్పేస్లో కూడా చాలా ఈజీగా మూమెంట్స్ ఉంటాయి, ప్రెసిషన్ ఉంటుంది. మన ఆ రోబోటిక్ చికిత్స విధానం వల్ల ఆ ఉన్న ప్రోస్టేట్ గ్రంథినంతా కూడా కంప్లీట్గా నీట్గా సరౌండింగ్ స్ట్రక్చర్కి ఏ దానికి కూడా డ్యామేజ్ కాకోకుండా వాళ్ళ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే కొంతమందికి ప్రోస్టేట్ చికిత్సలు అయిన తర్వాత యూరిన్ కంట్రోల్ లేకుండా పోతుంటుంది. బట్ రోబోటిక్ చికిత్స వచ్చిన తర్వాత ఆ యూరిన్ కంట్రోల్ అనేది కూడా మనం బాగా ఇంప్రూవ్ అయింది, కంట్రోలింగ్ మెకానిజం కూడా. సో బ్లడ్ లాస్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ రోబోటిక్ మెకానిజంలో, అండ్ వాళ్ళ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఆ రకంగా ఈ రోబోటిక్ అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. అండ్ ఈ రోబో చికిత్స అనేది ఎస్పెషలీ ఫర్ ప్రాస్టేట్ గ్రంథికి అనుకూలమైనట్టు వేరే ఏ గ్రంథి ఆపరేషన్ కూడా అనుకూలంగా లేదు. అంత మంచి రిజల్ట్స్ దీంట్లో ఉంటాయి. ఇది మన రోబోటిక్ చికిత్స విధానం. బట్ అన్ఫార్చునేట్లీ రోబోటిక్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో మన దేశంలో ఇప్పుడిప్పుడే కొన్ని సెంటర్స్లో వస్తూ ఉంది, అండ్ కొంచెం ట్రీట్మెంట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. రెండోది మనకు కీహోల్ ఆపరేషన్, దీన్ని మామూలుగా మా పరిభాషలో లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. ఈ విధానంలో కూడా మనం ఏంటంటే ఓపెన్ ఆపరేషన్ కాకోకుండా మనం మన పొట్టకి ఒక 4-5 ట్యూబుల్ లాంటివి వేసి దాని ద్వారా కెమెరా పంపించి దాని ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ పంపించి మనం ఆ ప్రోస్టేట్ గ్రంథిని మాత్రమే ఆ పెరిగిన ప్రోస్టేట్ ఏదైతే ఉందో క్యాన్సర్తో దానికి అనుబంధంగా సెమైనల్ వెసికల్స్ అని ఉంటాయి, వాటన్నిటితో పాటు మనం దాన్ని తీసేస్తాం. దీంట్లో కూడా పేషెంట్ చాలా తొందరగా రికవర్ అవుతారు, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, సో రిజల్ట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా మూడో విధానము, ఇవన్నిటికీ కూడా పేషెంట్ అనుకూలమైన పరిస్థితుల్లో లేనప్పుడు ఓపెన్ ఆపరేషన్ చేస్తుంటాము. ఓపెన్ ఆపరేషన్లో కూడా ఎఫెక్టివ్లీ ద ప్రిన్సిపల్ ఇస్ సేమ్. అన్నిట్లో కూడా ప్రోస్టేట్ గ్రంథి, క్యాన్సర్ ఉన్న గ్రంథి కంప్లీట్గా దానికి ఉన్న అనుబంధ స్ట్రక్చర్స్తో పాటు తీసేస్తాం. సో ఈ పేషెంట్లకు ఆపరేషన్ అయిన తర్వాత అంతా పర్ఫెక్ట్గా ఉంటుందా, అంతా బాగుంటుందా అంటే 100కి 90 మందికి ఆల్మోస్ట్ కంప్లీట్ క్యూర్ ఇవ్వగలము. స్టేజ్ 1లో అయితే క్యూర్ రేట్ ఇంకా బాగుంటుంది. ఆపరేషన్ అయిన తర్వాత కొద్దిపాటి ఇబ్బందులు కొద్ది రోజులు ఉంటాయి. కొంతమందికి ఇమీడియట్గా యూరిన్ కంట్రోల్కి రాదు. ఒక 6 నెలలకు వాళ్ళు స్ఫింక్టర్ వీక్నెస్ అంటాము, అవన్నిటి నుంచి రికవరీ, వాళ్ళ యూరిన్ కంట్రోల్ వాళ్ళకు వచ్చేసి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండటానికి వీలుంటుంది. సర్జరీ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్లో మళ్ళీ మనకు ఈ గ్రంథి ఎక్కడైనా మిగిలిపోయి కొంచెం లోపల ఉండటం వల్ల కానీ, లేకుంటే మళ్ళీ మనం ఆపరేషన్ చేసిన ఏరియాలో పెరగటం కానీ ఒకసారి కొంతమంది జరుగుతుంటుంది. దానికోసం మనం ఒక్కసారి సర్జరీ చేయించుకున్నా ఇంకా అక్కడికి ఎండ్ అని కాకుండా రెగ్యులర్ ఫాలోఅప్లో
ఇనిషియల్గా 6 మంత్స్కి ఒకసారి చెప్తాం, తర్వాత సంవత్సరానికి ఒకసారి ఈ పిఎస్ఏ టెస్టు, మేము మా ఫిజికల్ ఎగ్జామినేషన్ అవన్నీ చేసుకుంటూ ఏదైనా నెక్స్ట్ ఆ గ్రంథి మళ్ళీ ఏమైనా కనపడుతోంది ఆ కొద్ది శాతం మందిలో అంటే వాళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేస్తూ ఉంటాం ఏ విధానమైన చికిత్సకు వెళ్ళాలని. ఆ రకంగా చేసుకుంటే సో వాళ్ళకి ఫ్యూచర్లో ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎనీ డిజీజ్కి పేషెంట్ సైడ్ నుంచి ఫాలో అప్ అనే దానికి మాత్రం రెగ్యులర్గా రావాలి. క్యాన్సర్ ఏదైనా బాడీలో ఉన్నా కూడా, బట్ ఈ ఫాలో అప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, సో రేడియేషన్ థెరపీ కూడా ఉంటుందని చెప్పారు. సో రేడియేషన్ ఎక్కువగా బాడీకి ఇవ్వడం ద్వారా ఎఫెక్ట్స్ వేరే ఏమైనా ఉంటాయా? మనం ఇప్పుడు రేడియేషన్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్మెంట్ వచ్చాయి. ఇంత క్రితం అయితే రేడియేషన్ అంటే మనం ఒక పార్ట్కి ఇవ్వాలనుకుంటే సో దాని చుట్టూ ఉన్న పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యేవి. ఓకే, ఇప్పుడు ఏంటంటే అల్ట్రా ప్రెసిషన్. సో రేడియేషన్ ప్రోస్టేట్కి ఇవ్వాలంటే బిఫోర్ హ్యాండ్ యూ కెన్ క్యాలిక్యులేట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ వెళ్ళాలి డోసు, ఎంత డోసు ఇవ్వాలి, ఎన్ని మిల్లీమీటర్లలో అది కవర్ కావాలి అంతా కూడా. ఆ రకంగా ప్రీ ప్లాన్డ్ అన్నీ చేసుకుని ఈ లేటెస్ట్ గ్యాజెట్స్తో మనం రేడియేషన్ ఇస్తే యూజువలీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంత క్రితం మేము ఏమైతే చూస్తామో అవి ఉండవు. కొద్ది రోజులు కొద్దిపాటి ఇరిటేషన్, యూరిన్లో ఏదో కొంచెం ఇరిటేషన్ డిస్టర్బెన్స్, లేకుంటే కొద్దిసారి యూరిన్ కొన్నిసార్లు రాకుండా ఉంటే కొద్ది రోజులు ఏదో కెథటర్ పెట్టడం ఇట్లాంటి జరుగుతుంది. కానీ బట్ ఓవరాల్గా ఇట్స్ నాట్ వెరీ పెయిన్ఫుల్. సో మనం చికిత్స విధానానికి భయపడి చాలామంది పేషెంట్స్ ముందుకు రారు. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఇదేదో చెప్తారు, లేకుంటే ఇదేదో అవుతుంది అని. బట్ మనం ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అన్నట్లు మనము ఆ మొదటి దశలోనే, ఆ మొదటి టైంలోనే మనం చేసుకుంటే ఫర్దర్ కాంప్లికేషన్స్, ఇంకా సఫరింగ్స్ మనం అవన్నిటిని కూడా లేకుండా మనల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్. సో విన్నారు కదా డాక్టర్ చెప్పింది. సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా క్లియర్గా చెప్పారు. సో ఫాలో అవ్వండి, ఇంకా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.